ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధం. ఈరోజు నిన్న అర్ధరాత్రి సమయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా నిన్న కేటీఆర్ ఇంటి వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడే ఉండడం జరిగింది. ఏందా అని ఆరాధిస్తే కేటీఆర్ను దాదాపు ఈరోజు ఉదయం అరెస్ట్ చేయబోతుందని చెప్పి సమాచారం రావడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని చెప్పేసి తెలియడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ పైన ఎలాంటి ప్రకటన కూడా లేదు. కేటీఆర్ అరెస్ట్ కూడా ఎక్కడ జరగలేదని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ లగచర్ల ఘటన ఏదైతే ఉందో, ఫార్మా భూముల రైతులకు సంబంధించిన ఘటన అవుతుందో, ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ముసుగులో వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే అనుచరున్నాడో సురేష్ అనేటువంటి వ్యక్తి కలెక్టర్ పైన భౌతిక దాడులకు తెగబడ్డారు అనేటువంటి కోణంలో ఈరోజు చాలా పెద్ద సంచలన విషయాలు మీకు చెప్పబోతున్నాం మిత్రులారా. దీనిలో కేటీఆర్ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డితో పాటు మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది కూడా ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ చాలా క్లియర్ కట్ విషయం ఏంటంటే, లగచర్ల ఘటన ఏదైతే జరిగిందో అక్కడ వాస్తవంగా పొలిటికల్గా దాడులు జరిగితే ఎవరు పెద్దగా పట్టించుకోకపోతుండే. కానీ ఒక జిల్లా కలెక్టర్, ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీస్ అయినటువంటి IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ ఎవరైతుందో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన, అదేవిధంగా RDO పైన, MRO పైన, అక్కడ ఉన్నటువంటి కొడంగల్ సంబంధించినటువంటి అథారిటీ ఏదైతుందో దాని చైర్మన్ పైన భౌతిక దాడులకు తెగబడి, అదేవిధంగా వాళ్ళ వాహనాలు, ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేసినటువంటి కేసులో భాగంగా సురేష్ అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు ఏవైతున్నారో ఆయన ఆదేశాలతో 19 మంది, మొత్తానికి అక్కడ లేనటువంటి రైతులు ఎవరైతున్నారో, ఆ ఊర్లకు సంబంధం లేనటువంటి రైతులు ఎవరైతున్నారో 19 మంది రైతుల ముసుగులో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే సురేష్ ఎవరయ్యా అంటే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు. సురేష్, పట్నం నరేందర్ రెడ్డి, ఈవెన్ కేటీఆర్, ఈ ముగ్గురు ఒక లింక్ అయి ఫోన్ల మీద ఫోన్లు చేసుకొని పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ వాళ్ళిద్దరే కాదు, పట్నం నరేందర్, కేటీఆర్ కాదు, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా మీకు చెప్పబోతున్నారు. చాలా విషయాలు ఎవరు కూడా తెలియలేదు ఇప్పటివరకు, బట్ మీకు చెప్పేట ప్రయత్నం చేస్తా. దీనిలో కేటీఆర్, అదేవిధంగా ఇక్కడ RSP, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, అదేవిధంగా ఇటు పట్నం నరేందర్ రెడ్డి, ఇంకొకరు సురేష్. ఇప్పుడు యాక్చువల్ ఎవరైతే ఉన్నారో ఆయన సురేష్. దీనిలో A1గా పట్నం నరేందర్ పెట్టడం జరిగింది, A2గా సురేష్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, వీళ్ళ పేర్లు ఎందుకు వస్తామో తెలియదు. అంటే వీళ్ళు కూడా ఈ యొక్క కలెక్టర్పై దాడి ఘటనలో వీళ్ళు కూడా బాధ్యులే. కేటీఆర్ ఇటు నరేందర్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. అదేవిధంగా కేటీఆర్ RSP తోటి, కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ తోటి, కేటీఆర్ మళ్ళీ గువ్వల బాలరాజు తోటి, ఇట్లా వీళ్ళందరికీ కూడా అలర్ట్ చేసిండు. ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, దాడి జరుగుతూ ఉంది, మీరందరూ రెడీగా ఉండండి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయితే కనుక RSP గారు మీరు ఇనిషియేట్ తీసేసుకొని ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయమని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ మహబూబ్నగర్ సంబంధించినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాబట్టి ఆయనను కూడా కేటీఆర్ అలర్ట్ చేసేసి ఇమీడియట్గా నువ్వు అక్కడ ఆ దరిదాపులోనే ఉండు, అక్కడ ఏం జరిగినా చూసుకునే ప్రయత్నం చేయని చెప్పేసి ఇటు శ్రీనివాస్ గౌడ్కి, ఇటు గువ్వల బాలరాజుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా
కేటీఆర్ డైరెక్ట్గా పట్నం నరేందర్ రెడ్డికి ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మా భూములకు సంబంధించిన అంశం, ఇది కొడంగల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఒక అలజడి సృష్టిస్తే దేశవ్యాప్తంగా సీఎం సొంత కాన్స్టిట్యున్సీనే ఈ విధంగా నిరసన తెలియజేస్తుందని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ఒక ప్లాన్ చేయొచ్చు అనేటువంటి కుట్ర చాలా బలంగా కేటీఆర్ చేయడం జరిగింది. సో కేటీఆర్ కొంతమంది పట్నంకి డైరెక్షన్ ఇవ్వడంతో, పట్నం అదే కాన్స్టిట్యూషన్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఈ సురేష్ సహాయంతో దాదాపు 19 మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలను ఆ యొక్క రైతుల ముసుగులో తీసుకుపోవడం జరిగింది. సో దాని తర్వాత దాడి జరిగింది. సో దీనిలో కేటీఆర్ మరికొద్ది సేపట్లో, అంటే మేబీ ఇవాళ సాయంత్రం వరకు అరెస్ట్ చేయటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆయనకు 14 days రిమాండ్ వచ్చే అవకాశం, ఎందుకంటే కలెక్టర్పై దాడి ఘటన కాబట్టి 14 days రిమాండ్కు అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. దీనిపైన పోలీసులు కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి 14 days రిమాండ్ పంపించినటువంటి ఈ క్రమంలో మీరు ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయరు, ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సో ఇమీడియట్గా కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఇందులో భాగస్వాములైనటువంటి ఆర్ఎస్పీ లాంటి వాళ్ళను, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళను, గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దీనిలో వీళ్ళు కూడా భాగస్వాములు నుంచి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే 2023 డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఏదైతే అంశం ఏదైతుందో, సమస్యలు ఏవైతున్నాయో, ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలలోకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పంపి వాళ్ళ ద్వారా ఆ ఉద్యమాన్ని ఇంకొంత ఉద్రేకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అక్కడ ఒక అనిశ్చితి నెలకొనాలి, ప్రభుత్వం మీద నెగిటివిటీ క్రియేట్ చేయాలనేటువంటి ఒక తాపత్రయం తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు. ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయులకు అనేది స్పష్టంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా తెలంగాణపై ప్రేమ కానీ, తెలంగాణ ప్రజా సమస్యలపై ఒక ప్రేమ కానీ ఉంటే వీళ్ళు గత ప్రభుత్వంలోనే, అంటే 10 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో మల్లన్న సాగర్ రైతులను ఆదుకునేది ఉండే, లేదంటే ఇటు నిరుద్యోగులను ఆదుకునేది ఉండే, ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకునేది ఉండే, ఆటో డ్రైవర్లను ఆదుకునేది ఉండే, ఆర్టీసీ కార్మికులను ఆదుకునేది ఉండే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి పేద వర్గాలను ఆదుకునేది ఉండే, బీసీ వర్గాలను ఆదుకునేది ఉండే, అదేవిధంగా దళిత సామాజిక వర్గాన్ని ఆదుకునేది ఉండే, రైతులను ఆదుకునేది ఉండే, అదేవిధంగా అన్ని రకాల వర్గాలను కూడా ఆదుకునేడానికి అవకాశం ఉండే. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. వీళ్ళ యొక్క నిజ స్వరూపం అనేది బయటపడింది. వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడలేదు, తెలంగాణలో ఉన్నటువంటి నిధులను దోచుకోవడానికి తెలంగాణ ఉద్యమం అనేటువంటి ముసుగును ధరించారు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. సో దానిలో 10 సంవత్సరాల పాటు వీళ్ళందరూ కూడా దోచుకున్నారు, ఏ యొక్క ప్రజా సమస్యలు కూడా తీర్చకుండా. ఈవెన్ ఒక ప్రజాస్వామ్య హక్కు ఏదైతే ఉందో, నిరసన తెలియజేసేటువంటి హక్కును కూడా, ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కాలకేయులు. అదేవిధంగా ఇక్కడ ఈ 11 నెలల కాలంలో నిరుద్యోగులు ఏదైతే వాళ్ళ సమస్యలపై పోరాడుతుంటే అందులోకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను పంపి ఉద్యమాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా నిరసన కార్యక్రమాలు తెలియజేసిన క్రమంలో అందులోకి వీళ్ళ కార్యకర్తలు పంపించడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు ఏదైతే ఉందో దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మళ్ళీ తెర మీదకి వచ్చేసి చేస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు అవి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ ఇష్యూస్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ యొక్క ఇష్యూను ఏం చేయాలంటే ప్రభుత్వం టేకప్ చేయకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు కావచ్చు, ప్రభుత్వం పైన నెగిటివిటీ ఇచ్చేటువంటి కుట్రలు కావచ్చు చేయడానికి కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ మేము మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం, దాదాపు 6 నెలల నుంచి మొత్తుకుంటా ఉన్నాం. కేటీఆర్ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ముసుగులో వీళ్ళందరూ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక స్క్రిప్ట్ ఇచ్చి రెడీ చేస్తూ ఉంది. ఈవెన్ వాళ్ళ మీడియా, పింక్ మీడియా తయారు చేసుకున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ యొక్క మీడియాలు 2-3 ఉన్నాయి కదా, వీళ్ళన్నింటినీ కూడా తయారు చేసుకోవాలి. పత్రిక నమస్తే తెలంగాణ వీళ్ళన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక టీంని పెట్టేసి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని సృష్టించడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనిలో ఈ యొక్క ఘటనలో కేటీఆర్ చాలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిండు. కేటీఆర్ ఆదేశాలతోటి పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో
ఈ దాడి జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో కేటీఆర్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటే చాలా రకాల ఆధారాలు మనకు ఉన్నాయి. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ అవుతుందో దాన్ని ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఇన్వాల్వ్ అయిందా లేదా అనే దానిలో చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక్కసారి అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు సురేష్ అనే రైతు 7 ఎకరాలు ఆయన పోతా ఉంది. ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు. ఎస్, టీఆర్ఎస్ నాయకుడే. ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతుంది. 7 ఎకరాల భూమి పోతుంటే, విలువైన భూమి పోతుంటే ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే అడుగు మొండదా? అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా? దాడి చేసిండా? మర్యాదగా ఆంగ్లంలో, నేను చూసిన మొత్తం వీడియో, ఇక్కడికి వచ్చేమో చూసుకునే వచ్చిన, మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్ తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు. సార్ అట్లా కాదు, ఇట్లా ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడైతే పెడుతున్నారు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండు. ఇవాళ సురేష్ తోని మాట్లాడుడే తప్పట. మా పార్టీ నాయకులతో, మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప. అంటే సురేష్ తోని మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. సురేష్ కడుపు మండి అడిగిండు. ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది. ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది. ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం ప్రజాస్వామ్యం. ఇక్కడ చాలా క్లియర్ సురేష్ గురించి తర్వాత మాట్లాడము. ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని చెప్పేసి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 సంవత్సరాలు ఇదే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రశ్నించే తత్వాన్ని మీరందరూ తొక్కేసినటువంటి విషయం తెలియదా కేటీఆర్? ఒక్కసారి నీకు నువ్వు అవలోకనం చేసుకో. నిన్నేమనాలే కేటీఆర్? అసలు నువ్వు మనిషివేనా? నాకు అర్థం కాదు. గత 10 సంవత్సరాలు మీరు నియంత పోగొలతోటి ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి మీ కలవకుండా రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి మీరా మాట్లాడేది? మీకు అర్హత ఉందా? మాట్లాడే అర్హత ఉందా? సురేష్ గురించి మాట్లాడతా, చాలా క్లియర్గా మాట్లాడతా. ప్రజలు ప్రశ్నించాలి. ఒక మాట ఇది కూడా చూడండి, ప్రజలు ప్రశ్నించాలి. తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసిండ్రండి. ఒక కేటీఆర్ నే కలవలేదు, నరేందర్ రెడ్డిని కలవలేదు, అందరినీ కలిసిండ్రు. తిరుపతి రెడ్డి దగ్గర మొరబెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా, ముఖ్యమంత్రి బిజీ. ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు, కలెక్టర్ కూడా ఉన్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే రైతులందరినీ కలిసిండ్రు. ప్రతీక్ జైన్ ని కలిసిండ్రు, కలెక్టర్ ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈ రోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట, ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలపడాలన్నట్టు, నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదు అన్నట్టు, ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూ భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు, ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే, సురేష్ మరి నాతో వచ్చి కలవడమే తప్పైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారలేస్తే తిడతా ఉంటాడు అదాని, ఏమని దేశాన్ని దోపిడీ చేస్తున్నాడని తిడతాడు. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. సో దీని గురించి మనం మాట్లాడదు ఇంకా. అయితే కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు ఇండైరెక్ట్ గా, సురేష్ అనేటువంటి కార్యకర్త మా పార్టీ కార్యకర్తనే, నన్ను కలిసిండు, నాతో మాట్లాడిండు అని చెప్పేసి పరోక్షంగా చెప్తా ఉన్నటువంటి విషయాన్ని కేటీఆరే ఆల్రెడీ ఆయన రివీల్ చేయడం జరిగింది. అంటే సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. అదేవిధంగా సురేష్ ఏ విధంగా అంటే కలెక్టర్ను మాట్లాడి తీసుకుపోయిండు అనేది ఈయనే చెప్తా ఉన్నాడు. మరి సురేష్ ఒక్కడే ఉన్నాడా? మరి ఒక్కడే తీసుకుపోయిండు అక్కడికి? వేరే రైతులు లేరా? సురేష్ ఒక్కడే ఇనిషియేటివ్ తీసుకోవాలి. అదే సురేష్ కనుక మరి ఆ పచ్చకండు ఎందుకు వేసుకున్నాడు? అదే ముసుగు బీఆర్ఎస్ ముసుగు వేసుకుంటే అయిపో కదా, ఎందుకు వేసుకోలేదు?
ఇగో ఇక్కడ చూడండి, మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఇక్కడ. ఇగో చూడండి ఇక్కడ. మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావాల్సింది అంతా కూడా పబ్లిక్ లైఫ్ రావాల్సిందే. వికారాబాద్ నుంచి చిత్తకాడికి వచ్చిన వాళ్ళు ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామాల్లో జరగట్లేదు. కన్వెంట్ గా లేదు, కాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి 8 కిలోమీటర్ల జర్నీ నుంచి కూర్చున్నాం, మీరు రావాలంటే మేము వెల్కమ్ చేసి దాన్ని రైతుల దగ్గర ఇప్పుడు సో ఇట్లా ఎవరైతే ఆ వ్యక్తి సురేష్ అనే వ్యక్తి అవుతున్నారో చాలా మాయమాటలు చెప్పి ప్రజల దగ్గరికి రండి అంటే, ఊరికి కొద్ది దూరం మాత్రమే, అది ఊరికి కొద్ది దూరమే. ఆల్రెడీ ఒక రోజు 2 రోజుల ముందే ఇక్కడ ప్రజాప్రయ సేకరణ మీటింగ్ జరుగుతుంది ఈ ప్లేస్లో అని చెప్పేసి ముందే అనౌన్స్ చేయడం జరిగింది. మరి అది ముందు రోజే దాన్ని క్యాన్సిల్ చేసి ఉంటే బాగుండేది, అక్కడ కాకుండా ఊర్లో పెడితే బాగుండేది. కానీ చాలా తెలివిగా ఊర్లోకి తీసుకుపోయి, పాపం కలెక్టర్ గారు అమాయకులు, మంచివారు, ఒక పేద ప్రజలపైన సోయున్నటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ మాటల్ని పాప ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అదేవిధంగా ఆయన ఈ వెనకాల ఈ దాడి మోసం చేసిన విషయం తెలియక ఒక ప్రజల మీద ప్రేమతోటి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో ఈయనతో పాటు 19 మంది, దాదాపు 42 మంది దాడి చేయడం జరిగింది వాళ్ళ మీద. కలెక్టర్ మీద, ఆర్డీఓ మీద, ఎంఆర్ఓ మీద, కడా అనేటువంటి ఒక అథారిటీ చైర్మన్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇలా ఇదంతా కూడా ఎవరి డైరెక్షన్ జరిగింది అంటే కేవలం పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఆదేశాలతోనే జరిగింది. మరి నిజంగా సురేష్ అనేవాడు తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నట్టు, ఎందుకు దొరకడం లేదు, ఎందుకు మీరు ఆయన తప్పిస్తా ఉన్నారు? ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. ఇందులో A1, A2, A1 ఏమో పట్నం నరేందర్ రెడ్డి, A2 ఏమో పరారులో ఉన్నాడు. అదేవిధంగా A3, A4, A5 ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిన్న కేటీఆర్ వెంబడి ఎందుకున్నారు తెలంగాణ భవన్లో? వాళ్ళు చెప్తా ఉన్నారు, క్లియర్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని కేటీఆరే కాపాడుతున్నాడు, మేము కేటీఆర్ తోటే ఉంటాము, కేటీఆర్ తోటి ఉంటేనే మమ్మల్ని అరెస్ట్ చేయరు, కేటీఆర్ మమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి A3, A4, A5 ముగ్గురు వ్యక్తులు అక్కడ చాలా స్పష్టంగా కేటీఆర్ తోటి ఉన్నారు అక్కడ నిన్న తెలంగాణ భవన్లో. A2 కూడా కేటీఆర్ దగ్గరే ఉన్నాడనేటువంటి అనుమానాలు మాకు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ను సురేష్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు? కేటీఆర్. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒక కలెక్టర్ పైన దాడి జరిగినప్పుడు అది చాలా పెద్ద అంశం, ఇది చాలా చిన్న అంశం కూడా కాదు. విధుల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ వాహనాలపైన, ప్రభుత్వ ఆస్తులపైన ధ్వంసం చేయడం అంటే ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ కూడా బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదంతా ఒక స్టోరీ అయితే ఇంకొక స్టోరీ కూడా మీకు చూపిస్తాం మిత్రులారా. ఇగో పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నా ఒకసారి చూడండి. ఒకసారి పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు 21 మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్, ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు, పరోక్షమైన అనాలిసిస్ అన్ని కూడా చేసిన దాన్ని బట్టి 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. 19 మంది ఈ యొక్క TGIAC ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు, కడా స్పెషల్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో 19 మంది ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్ లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారు. అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్, సురేష్ రాజు అనే వాళ్ళు మెయిన్ గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్.
సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈ రోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్ లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్ లేదు. 2-3 ఎకరాలు 3 ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ 57 మందిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజారిటీ పీపుల్ లగచర్ల వాళ్ళే, వాళ్ళ ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళు నిలువరించారు. వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు, కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ 3 కేసులు 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ 4 కేసులు ఫర్దర్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది. ఇంకా డీప్ గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మేము ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే ఎవరైతే దాడిలో పాల్గొన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేర చరిత్ర ఉందని తెలిసిందే సార్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది నేర అతను ఎప్పుడు చాలా మైనర్ గా ఉన్నప్పుడే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు, అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తారు. ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్ లో ఉంటుంది. సో నోబడీ ఈస్ టెలింగ్. బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ లో చాలా చాలా కీలక పాత్ర వహించారు. సో సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర దొరికింది? అంటే ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈ రోజు A1 గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో సార్ నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారు, ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా? ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. అయితే కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, ఆ భూములకు సంబంధించినటువంటి దాంట్లో 7 ఎకరాల భూమి సురేష్కు ఉంది, ఆయన ఆవేదన చెందుతుందని చెప్పడం జరిగింది. ఐజీ సత్యనారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు, ఆయన 7 ఎకరాల భూమి కాదు 3 ఎకరాలే ఉంది, అది కూడా ఈ యొక్క ఫార్మా భూములకు టీజీఐసి భూములకు సంబంధించింది కాదు, అందులో పోవట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయనకు కానీ వాళ్ళ తమ్మునికి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి నష్టం జరుగుతలేదు, ఎలాంటి భూమి పోవట్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ఒక కుట్ర చేయడానికి ఈరోజు ఒక వ్యూహరచన చేసిరు వీళ్ళందరూ అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే కేటీఆర్ ఆ డైరెక్షన్లో పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోటి సురేష్ అనే వ్యక్తి, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 19 మంది కార్యకర్తలు కలిసి కలెక్టర్ పైన దాడి చేయడం జరిగింది. దానిలో పాపం అమాయకులైనటువంటి కొంతమంది రైతులు కూడా ఉద్రేకంగా లోనై దానిలో కూడా పాల్గొనడం జరిగింది. దయచేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 19 మంది పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి వదిలిపెట్టని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇగో ఇది కేటీఆర్ యొక్క దుర్మార్గమైనటువంటి కథలు.
ఇగో రిమాండ్ రిపోర్ట్ కూడా చూద్దాం. రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇగో ఎంత రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది. ఇగో చూడండి చాలా ఎంత దారుణంగా అంటే కలెక్టర్ని ఇగో గ్రామసభ ఏర్పాటు చేసినట్లయితే అదే రైతులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సభకు మేము రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కూడా గ్రామాల్లో గ్రామసభ జరగట్లేదు. మీరు నగచంద్రలో గ్రామసభ ఏర్పాటు చేసినట్లయితే అదే రైతులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సభకు మేము రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కూడా గ్రామాల్లో గ్రామసభ జరగట్లేదు. అర్థమైందా ఎంత ఏ విధంగా అధికారం డైవర్ట్ చేస్తా ఉన్నాడో. గ్రామ సభ జరగట్లేదు, మీరు రావాల్సిందే, ప్రజలు ఇక్కడ రారు, మీరే ఊర్లోకి రండి అని చెప్పేసి రాలేదు అన్నప్పుడు రారు మీరు వెళ్ళిపోండి అని చెప్తే అయిపోతుంది. కానీ వాళ్ళని ఊర్లోకి చాలా ప్లాన్డ్ ప్రకారం తీసుకెళ్ళి కలెక్టర్ మీద ఇతర అధికారుల మీద దాడులు చేపించినటువంటి ఈ దొంగను ఎందుకు వదిలిపెట్టాలి? ఒక కలెక్టర్ అనేటువంటి అధికారి పైన దాడి చేయడం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అంటే వాళ్ళను అంటే అమాయకమైనటువంటి ప్రజలను ఉద్రేకపూరితంగా రెచ్చగొట్టి వాళ్ళతోటి ఏదైతే ఆత్మహత్యకు ప్రేరేపించాలా ఇప్పటివరకు చేసారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే భౌతిక దాడులకు తెగబడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో అందుకే వీళ్ళను వదిలిపెట్టద్దు. కేటీఆర్ లాంటి తీసుకుపోయి బొక్కలేయాలి. కేటీఆర్ లాంటి అసలే వదలొద్దు. ఎందుకంటే వాడు చేయబట్టే ఈరోజు ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు ఈ కార్యకర్త అంతా కూడా. ఎందుకంటే కేటీఆర్ చెప్తా ఉన్నాడు మీరు భౌతిక దాడులు చేయండి, ఏదో ఒకటి చేయండి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు కేటీఆర్. ఎందుకు మనం కేటీఆర్ ఎందుకు వదిలిపెట్టాలి? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయరు? పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇమీడియట్గా కేటీఆర్ అరెస్ట్ చేసి బొక్కలు వేయమని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక చూడండి ఈయన రిమాండ్ రిపోర్ట్ కూడా ఇక చూడండి. Offense with criminal conspiracy by abetting the accused persons in order to destabilize, deteriorate the government and also gain political mileage and defame the government of Telangana as per the directions of their party prominent leader KTR. అంటే కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేయడానికి మీరు ఏమైనా చేయండి నేను చూసుకుంటా లీగల్గా అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ఆదేశం. ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్స్. ఇది కేటీఆర్ కూడా అదే డైరెక్షన్లో ఉన్నాడు. గత ఇటు పవర్ ఇష్యూస్ కానీ వాటర్ ఇష్యూస్ కానీ కాళేశ్వరం ఇష్యూస్ కానీ ప్రతి దాంట్లో కూడా కేటీఆర్ ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సురేష్ కూడా అదే చేసిండు. కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ యొక్క దాడులకు తెగబడ్డాడు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. సో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. సో అన్నిటి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక విషయం చూడండి మిత్రులారా, ఈ దొంగ ఏం మాట్లాడుతాడో ఒకసారి ఇది చూడండి. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడరండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్ లో కొండపోచమ్మ సాగర్ లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టర్ తనలాడి మొత్తం చేసిన కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించారు. బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్ గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటది కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా. మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నాడు ఈ దొంగ. మల్లన్న సాగర్ కి సంబంధించినటువంటి ఆ 14 ఊర్ల ప్రజల దగ్గరికి పోదాం వస్తావా కేటీఆర్? ఏం పరిహారం? ఇప్పటికి కూడా పరిహారం ఇవ్వకుండా ఈరోజు వాళ్ళను మోసం చేస్తున్నటువంటి దొంగలు మీరు కదా. ఏది మంత్రి మాట్లాడిండా? కలెక్టర్ మాట్లాడిండా? ఎవరు కలెక్టర్? అప్పుడున్న కలెక్టర్ ఎవరు? వెంకటరామరెడ్డి కదా, మీ తొత్తు వెంకటరామరెడ్డి కదా. మీరు వాళ్ళు మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి. అర్ధరాత్రి పోలీసులతోటి కరోనా సమయంలో ఏది డీసీఎం వ్యాన్లు తీసుకొచ్చేసి అర్ధరాత్రి కొట్టుకుంటూ తీసుకుపోయిన దొంగలు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్ ప్రజలను మీరు కన్విన్స్ చేయడం జరిగిందా? ఏం మాట్లాడు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు మీరు. అబద్ధాలకు ఈరోజు ఈ ప్రపంచంలోనే అబద్ధాలు అనే వాటికి పర్యాయ పదం ఈరోజు కల్వకుంట్ల కాలకేయుల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మల్లన్న సాగర్ ప్రజలు కన్విన్స్ చేసిన చెప్పడానికి సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం ఏమనిపిస్తలేవా కేటీఆర్? నీకు కొంచెం కూడా నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ ఒంట్లో వారేది తెలంగాణ రక్తమే అయితే, నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే మల్లన్న సాగర్ మీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోనే కదా, మీ అయ్యే కాన్స్టిట్యున్సీలోనే
ఆర్ఎండర్ కాలనీ ఉంది, 10,000 ఇండ్లున్నాయి. అక్కడికి పోదాం, వస్తావా? నీకు దమ్ముంటే రా కేటీఆర్, చూసుకుందాం అక్కడ, ఆ ప్రజలతో మాట్లాడిద్దాం. నువ్వు అలా ఈ అబద్ధాలు ఇంకా చెప్తాం. తెలంగాణ ఉద్యమంలో చెప్పినాం, అదే అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాలు 2 టర్ములు మేము పాలించినాం. ఇప్పుడు కూడా అదే అబద్ధాలు చెప్పి మేము అన్ని మా ఇష్టం వచ్చి చేస్తామంటే బిడ్డ గుర్తుపెట్టుకో, తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు మిమ్మల్ని బట్టలిప్పి కొడతారు తెలంగాణ సమాజం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇవన్నీ డ్రామాలు చేస్తావునో? మల్లన్న సాగర్ గోస ఏందో ఇప్పటికి కూడా కళ్ళ కనబడతా ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారుతా ఉన్నాయి. 100 మంది మల్లన్న సాగర్ సంబంధించిన 100 మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఉసురు మీకు తాకదారా? ఇడే ఏం మాట్లాడుతున్నావు? మాజీ మంత్రి పోయిందట, కలెక్టర్ పోయిందట మాట్లాడుతున్నావు. కొంచెం కూడా సిగ్గుశరం అనిపిస్తుంది నీకైతే. అందుకే నాకు ఇలాంటి మాటలు అబద్ధాలు మాట్లాడినప్పుడు ప్రజలను డైవర్ట్ చేసి మాట్లాడ మాత్రమే నాకు బూతులు వస్తాయి. నేను తిడతా, బరాబర్ తిడతా. ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని. వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కాదు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదకరం. తెలంగాణకు పట్టినటువంటి శని పీడ దరిద్రం ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తన్ని తరిమితే మంచి రోజులు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం బాగుపడదు. ఇప్పటికి చూడండి ఎన్ని రకాల ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కావాల్సినటువంటి కుట్రలన్నీ కూడా కేటీఆర్ వాంటెడ్లీ చేస్తా ఉన్నాడు. అన్ని ఏ అంశం మీద వచ్చినా కానీ దానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి చెప్పి అంటగాగించి ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ సీతక్క పైన, కొండా సురేఖ పైన ఇష్టం వచ్చిన మార్ఫింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ క్యారెక్టర్ దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ మంత్రి వదిలిపెట్టట్లేదు, ఏ ఎమ్మెల్యే వదిలిపెట్టట్లేదు. అరే ఆడపిల్లల్ని వాళ్ళ మంత్రులు పాపం వాళ్ళను కూడా ఇష్టారీతిన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళమైన కూడా ఇది ఎక్కడి రాజ్యం నాకు అర్థం కాదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఇమీడియట్గా ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ అరెస్ట్ చేసి బొక్కలేయాలని చెప్పి చెప్తా ఉన్నాను. లేకపోతే తెలంగాణ సమాజం చూసుకుంటుంది ఇక. సో ఇది మిత్రులారా, ఏం జరిగింది లగచర్ల గట్లో జరుగుతున్నటువంటి విషయాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. బీఆర్ఎస్ కుట్రలు మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను.